ప్రియమైన వాళ్ళారా, ప్రభుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. ప్రియులారా, ఒక వచనాన్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం ఇలా సెలవిస్తుంది, మీ హృదయమును కలవరపడనీయకుడి అనేటువంటి మాటను ఇక్కడ చూస్తున్నామండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యొద్ద విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యొద్దను విశ్వాసం ఉంచుడి అని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తమ శిష్యులకి చెప్పేటువంటి మాటగా ఈ యొక్క మాట ఉంది. ప్రియులారా, యొక్క ఉదయకాల సమయమున నిన్ను నన్ను చూసి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రత్యేకంగా కలవరముతో బాధతో ఉండేటువంటి నిన్ను చూసి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నీ హృదయమును కలవరపడనీయకుడి అంటున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది తమ యొక్క బాధను, తమ యొక్క కలతను వారు బయట చూపించుకుంటారండి. అంటే ఏడుస్తారు. అప్పుడు మనకు అర్థమవుతుంది, అరే వీరు చాలా బాధతో ఉన్నారేమో అని చెప్పి మనము గుర్తు చేసుకుంటాము, మనం దాన్ని అర్థం చేసుకుంటాం. కానీ కొంతమంది ఏడవడానికి వారు మామూలుగా ఏడవరు. అంటే వాళ్ళు కొంచెం దృఢంగా ఉంటారు, కానీ వారి యొక్క హృదయంలో ఆ యొక్క కలవరము, ఆ యొక్క బాధ ఉంటుంది. ప్రియులారా, ఈరోజు నువ్వు కూడా దేవుని బిడ్డ, నువ్వు కూడా అలాగనే ఉన్నావు. నువ్వు బయట యొక్క కన్నీటిని నువ్వు చూపించుకోవడం లేదు, కానీ లోపల నీ యొక్క హృదయము కలవరముతో నిండి ఉంది. కలవరముతో బాధతో నిండి ఉన్నటువంటి నీ హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన చూస్తున్నాడు. చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును కలవరపడనీయకుడి అని అంటున్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఊరక ఒక మాట చెప్పి, ఆదరణగా ఒక మాట చెప్పి ఆయన గడిచి వెళ్ళిపోయే దేవుడు కాదండి. మనకు కలవరాన్ని, బాధలను ఆయన మార్చివేసే దేవుడుగా ఉంటున్నాడు. లూకాసు సువార్త 7వ అధ్యాయంలో మనము ఒక సంఘటన చూస్తున్నామండి. నాయినూరు అనేటువంటి ఒక ప్రాంతానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన లోపలికి వెళుతున్నాడు. అప్పుడు ఆయన వెళుతున్నప్పుడు ఆయన ఆ ఊరు లోపలికి ప్రవేశిస్తున్నాడు. అప్పుడు ఊరు నుండి వెలుపలకు బయటకు ఒక సమూహం, పెద్ద ఒక సమాజం, ఒక కొంతమంది ప్రజలు వస్తున్నారు. యేసయ్యతో ఉండేటువంటి ఆ యొక్క గ్రూపు, ఆ యొక్క జనులందరూ సంతోషంగా ఉన్నారు, కానీ ఆ వైపు ఉండేటువంటి జనులందరూ చాలా దుఃఖంగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ యొక్క సమూహానికి, ఆ యొక్క జన సైన్యానికి హెడ్ ఎవరంటే అక్కడ చనిపోయినటువంటి ఒక యవనస్తుడు. వారు దుఃఖంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేటువంటి సంతోషంగా ఉండేటువంటి ఈ యొక్క ప్రజలకి నాయకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు దుఃఖంగా ఉండేటువంటి ఈ యొక్క జనులు సంతోషంగా ఉండేటువంటి ఆ యొక్క జనుల్ని వారు కలుసుకుంటున్నారు, ఎదుర్కొంటున్నారు. ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు వెలుపలకు వచ్చేటువంటి, ఊరు నుంచి వెలుపలకు వచ్చేటువంటి వారిని చూస్తున్నారు. అక్కడ ఎందుకు వారందరూ దుఃఖంగా ఉన్నారు అంటే, ఒక యవనస్తుడు చనిపోయాడు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. అతని తర్వాత ఆమెకి పిల్లలు లేరు, ఆమె విధవరాలు అని చెప్పి ఆమె యొక్క కన్నీటిని యేసయ్య చూస్తున్నాడు. చూసి ఆయన కనికరపడాడు అనేటువంటి మాటను అక్కడ చూస్తానండి. ప్రభువైన యేసుక్రీస్తు అన్న కన్నీటిని చూసి కనికరపడి ఆ మీద జాలిపడి ఏడవకు అని అంటున్నాడండి. ఈరోజు ఆ యొక్క విధవరాల యొక్క కన్నీటిని చూసి జాలిపడినటువంటి యేసుక్రీస్తు ఈరోజు నీ యొక్క కన్నీటిని చూసి ఆయన జాలిపడుతున్నాడు. నిన్ను చూసి అంటున్నాడు, నా కుమారుడా, కుమార్తె, నీ హృదయము కలవరపడనీయకుడి. ఆయన చెప్పి అలానే వెళ్ళిపోలేదండి. ఆయన ఏం చేశాడు, ఆ యొక్క కలవరానికి, ఆ యొక్క బాధకు కారణం ఏంటి? తన యొక్క కుమారుణ్ణి కోల్పోయింది ఆమె. కాబట్టి ఏం చేశాడు, వెళ్ళి ఆ యొక్క యవనస్తుని, చనిపోయిన యవనస్తుని ఆయన సజీవంగా ఆయన లేపాడు. ఆయన తిరిగి లేపి తన యొక్క కొడుకును, తన యొక్క కుమారుణ్ణి సజీవుడిగా తన యొక్క చేతికి, ఆ యొక్క తల్లి యొక్క చేతికి అప్పగించాడు. ప్రియులారా, ఆమె యొక్క కలవరము మారిపోయింది. ఈరోజు బాధతో ఉన్నటువంటి నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను కలుసుకుంటున్నాడు, ఆయన నిన్ను ఎదుర్కొంటున్నాడు. ఆయన అంటున్నాడు, నిన్ను చూసి అంటున్నాడు, నీ హృదయం కలవరపడనీయకుడి, నీ కలవరాన్ని, నీ హృదయంలో ఉండేటువంటి బాధను నేను ఖచ్చితంగా మార్చివేస్తానని చెప్పి దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నిన్ను చూసి అంటున్నాడు. దేవుని బిడ్డ, నీ యొక్క హృదయంలో ఉండేటువంటి కలవరాన్ని మనుషులు అర్థం చేసుకోవాలని బాధపడుతున్నావా? నీ యొక్క హృదయంను చూసేటువంటి దేవుడు నీ హృదయంలో ఉండేటువంటి కలవరాన్ని ఆయన ఎరిగి ఉంటున్నాడు. ఆయన నీ యొక్క కలవరాన్ని, బాధను ఆయన మారుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మన యొక్క బాధలు ఏంటో అన్నిటిని దేవుని దగ్గర మనము సమర్పిద్దాము. ఆయన అన్నిటిని మన కోసం చేసే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన యందు మనం విశ్వాసంగా ఉందామండి, విశ్వాసంగా ఉందాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ హృదయంలో కలవరపడనీయకుడి అని చెప్పి తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు.
ఈరోజు ఉదయకాల సమయంలో తండ్రి కలవరముతో బాధతో ఉండేటువంటి మీ బిడ్డలను ఒకసారి తండ్రి మీరు గుర్తు చేసుకోమని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో మీ బిడ్డల యొక్క బాధలు, తండ్రి చింతలు, కలవరాలంతా కూడా తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. యేసయ్య నామములో ఈరోజు అంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తము తోడుండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.